దేశం కోసం నీతి నిబద్ధతలతో క్రమశిక్షణతో రెండవ దేశ ద్వితీయ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన యొక్క 120వ జయంతి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కోర్టు ప్రొసీజర్ చంద్రి గారు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత జడ్జి గారు దాని మీద ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత సంబంధిత అంశం మీద నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీసుకి అదర్ సైడ్ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా వచ్చి కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ మీద అయిన తర్వాత అది నమ్మకం అనుకున్నప్పుడు దాని మీద నెంబర్ ఇచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ యొక్క కంటిన్యూటీ ప్రాసెస్ లో మనం వెళ్లే ముందు కోర్టు ఇచ్చేటువంటి ఆ కండిషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఈ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే ఫాలో అయ్యింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అప్పటి వరకు కోర్టుకు సంబంధించినటువంటి అంశం కాదు. కాబట్టే ఒక ప్రభుత్వాధినేతగా దానికి సంబంధించినటువంటి సిట్టు దర్యాప్తును కూడా ఆదేశించడం జరిగింది. సిట్టు కూడా తన పని మొదలుపెట్టేటువంటి ప్రక్రియ జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాల మేరకు మన యొక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాల మేరకు ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, వారి యొక్క అభిప్రాయాలు చెప్పవచ్చు. దాని మీద అది ధర్మబద్ధం అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం వారి యొక్క విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు అందరూ లోబడి ఉండాలి. ఇది సత్యం, దీన్ని మనం ఆచరించడం అనేది ధర్మం, దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయటం అనేది న్యాయం, దాన్నే ఫాలో అవుతాం. కానీ ఇక్కడ అసత్యవాదులు తమ అధికారంలో లేనప్పుడు ఏదైతే జగన్ గారి యొక్క ప్రభుత్వం అధికారంలో లేనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పలుకులన్నీ మర్చిపోయి ఇవాళ పాడుతున్నటువంటి కొత్త పాటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి వచ్చిన రాగాలే చెవులకి ఇనుపుగా లేనటువంటి పరిస్థితి. ఏదో చెప్పాను కదా, గాంధీజీ గారు చెప్పినట్టుగా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దని. కానీ ఇవన్నీ చూసేసినటువంటి ఆంధ్ర ప్రజలు ఇవాళ కొత్తగా ఈ మాటలు వాళ్లే చెప్తా ఉంటే ఏ చెడు చేశారో వాళ్ళు అన్నాను. ఏంటి అసలు ఎట్లా నవ్వాలో అర్థం కావట్లా నాకని. ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం జరిగింది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఎట్లా ఉందంటే తొందరపడకోయి సుందరవాదన అని చెప్పని కోర్టులో ఒక చిన్న ఇష్యూ మీద ఆలోచన జరిగితేనే సత్యం గెలిచిందని అంటే మరి అదే సత్యాన్ని వాళ్ళ అనిపిస్తే మనకు కూడా సంతోషమేనండి. ఈ రోజున ఆ సత్యమే కలకాలం ఉండాలని కోరుకుంటే ఏదైతే నాడు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆ యొక్క ఆపాదించబడినటువంటి ముద్దాయి ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు అడ్డుకున్నటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో అది మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నామండి. మళ్ళీ కోర్టులు ఖచ్చితంగా ఎన్నైతే ఈడీ కేసులు ఉన్నాయో, ఎన్నైతే సిబిఐ కేసులు ఉన్నాయో జగన్ గారి మీద ఈ మొత్తం కూడా అర్జెంట్ గా సుప్రీంకోర్టు సత్వరంగా స్పందించి చేయాలని చెప్పి మళ్ళీ ధర్మం గెలవాలి, న్యాయం రావాలని చెప్పని కోరుకుంటున్నారండి ఆంధ్ర ప్రజలు. ఇక్కడ ఏమంటామంటే ఒక తెలివైనటువంటి వ్యవహారం ఇది లడ్డూతో కల్తీతో మొదలైనటువంటి కథ కాస్త వాస్తవం ఏదైతే ఉందో దాన్ని చాలా తెలివిగా డిక్లరేషన్ దగ్గర తీసుకెళ్లి ఆపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క తెలివితేటలు మనం చెప్పాలా. ఆ రోజున తప్పదన్నటువంటి డిక్లరేషన్ తప్పించుకోవడానికి చేసినటువంటి జగన్ యొక్క ప్రయత్నం హైందవ మనోభావాలని మరోసారి విక్రించినటువంటి వైనం అండి. రెండోసారి ఏమంటే మా నాన్న క్రిస్టియన్ వచ్చాడు వెళ్ళాడు, నో డిక్లరేషన్. నేను క్రిస్టియన్, 4 గదుల మధ్య చెప్తాను, బయట చెప్తాను, అదే పేరుతో ప్రచారం చేశాను, నో డిక్లరేషన్. నేను వచ్చాను వెళ్ళాను. ఇవాళేంటి మళ్ళీ ఈ కల్తీ కథను ఎదుర్కోవాలని అంటే నేను తిరుమలకి వెళ్ళి చెబుతాననేటువంటి అవకాశానికి వస్తే నన్ను వెళ్లకుండా చేస్తారా? కాబట్టి అర్రే నేను మాజీ ముఖ్యమంత్రిని నన్నే ఆపుతారా అని చెప్పని కథ చెప్పి వెనక పారిపోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ హైందవ సమాజంలో ఉన్నటువంటి ధర్మానికి సంబంధించినటువంటి తిరుపతి యొక్క నియమ నిబంధనల్ని నేను లెక్క చెయ్యను అని చెప్పి మరోసారి భయంకరంగా వారు అపహాస్యం చేసినటువంటి వైనం ఆంధ్ర ప్రజలు గమనించినటువంటి పరిస్థితి. ఇందులో కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయనంటే ఏ పరిధి వరకు ఎవరు మాట్లాడితే బాగుంటుందో ఆ పరిధి వరకు వాళ్ళు మాట్లాడాలనేటువంటి అంశాన్ని మనం గౌరవిస్తున్నాం కాబట్టి మనం పరిధిలో ఉండే మాట్లాడుతున్నాం. ఇదే పద్ధతిలో ఇదే నేరస్తులు ఇదే కనుక జరిగి ఉంటే వీళ్ళు చెప్పినట్టుగానే ఇదేం మతం, ఇదేం దేశం, ఇదేం హిందుత్వం అనేటువంటి లెక్క వచ్చే లెక్కనైతే నేను చెప్తాను అండి, చక్కగా ఇలాంటి వాళ్ళు చైనాలోనో పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో అయితే ఇటువంటి నేరాలు ఇటువంటి దారుణాలు చేసినటువంటి వ్యక్తులకు వేసేటువంటి శిక్షలు కూడా అమలు చేసి ఉంటే చాలా ప్రశాంతంగా ఉండేదేమో. ఇక్కడ అది కాదు కదా, ఎన్ని తప్పులు చేసి జైల్లోకి వెళ్ళొచ్చినా తర్వాత జైల్లో ఉండగానే చక్కటి భోజనాలు పెట్టి దాన్ని బెయిల్ మీద తెచ్చి మళ్ళీ ఎన్నికల్లో పెట్టి గెలిపించి ఎక్కడైతే ముద్దాయి ఉండాలో నిర్దేశించేటువంటి జడ్జిని మళ్ళీ ఆ జడ్జి ఎక్కడ ఉండాలో నిర్దేశించే పరిస్థితికి ముద్దాయి కల్పించేటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో వారు ఇవాళ మీరు లాయరే కదా, ఒక క్వశ్చన్ చెప్పండి.
ఈ కొవ్వు కలిసినట్టు యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు ఆధారాలు ఏవి అని అడుగుతుంది. అది అడుగుతారు కదా ఎవరైనా, ఖచ్చితంగా అడుగుతారు. అదే కదా అడిగారు. దాంట్లో వాళ్ళు కూడా తప్పేంటి? చెప్తున్నారు దాన్ని ఆధారాలు. వక్రీకరించేసి ఇదొకటి. తర్వాత 50 ఏళ్ల నుంచి సప్లై చేస్తున్న నందినిని ఆపేసి టెండర్ నిబంధనలు మార్చేసిన ఏఆర్ డైరీకి ఇచ్చింది నిజం అన్నప్పుడు క్లాజెస్ మార్చారు. ఇలా అనేక డౌట్స్ ఉన్నాయి కదా. అలాగే మీరు ఏ బేసిస్ తో చెప్పారు అని సీఎం గారిని అడుగుతున్నారు వీళ్ళు. ఈ బేసిస్ మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ లో వీళ్ళు ఇస్తారు కదా అవన్నీ. ఖచ్చితంగా ఇస్తారండి. మరి దానికి ఇప్పుడు సత్యమేవ ప్రభుత్వం జయతే మీద అసలు అయిపోయిందంతా. మీరు అబద్ధాలు చెప్పారు, సిట్టును కూడా అందుకే ఆపేశారు, భయపడ్డారు. మీరు నేను చెప్తే సత్యమేవే జయతే. ఉమ్, కానీ పాలించినటువంటి వాళ్ళు, తప్పులు చేసినటువంటి వాళ్ళు, ప్రజల ముందుకెళ్లి ధైర్యంగా చెప్పలేనటువంటి వాళ్ళు చెప్తే అసత్యమేవో జయతే. ఇవాళ కోర్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టే సిట్ దర్యాప్తుని నిలుపుదల చేసింది. కోర్టులో కావాల్సినటువంటి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసే ముందు మీరు కల్తీ జరిగిందా లేదా అని అంటే వాళ్ళ మాజీ స్పీకర్ ఏం చెప్పాడు చంద్ర గారు, ఆవులు కల్తీ రకరకాలైనటువంటి ఆహారాన్ని తింటాయి కాబట్టి వాటి శరీరంలోనే కల్తీ జరిగింది కాబట్టి కల్తీనయ్యే వస్తుందని చెప్పారు. అంటే ప్రొడక్షన్ తో, రక్తంతో, శుద్ధితో సంబంధం లేకుండా ఆవు ఎంత పవిత్రమైనటువంటి జంతువు, అలా తెలియనటువంటి విషయం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదలగలిగేటువంటి ఒకే ఒక్క అది ఒక పవిత్రమైనటువంటి ఆ జీవి. అటువంటి జీవిని వారు మాట్లాడేటువంటిది ఏంటంటే కల్తీ తిని కల్తీ వదిలింది కాబట్టి కల్తీనే వచ్చిందని మాజీ స్పీకర్ గారు చెప్పారు. ఆ స్టేట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి. అదే విధంగా వాళ్ళ యొక్క అడ్వకేట్ చెప్పాడు ఏమన్నా ఏమంటే ఏదన్నా తక్కువ రేటుకు వచ్చేదానికి ఎక్కువ రేటు వచ్చేది కలుపుతామా, పంది కొవ్వు రేట్ ఎక్కువ, దాన్ని తీసుకొచ్చి ఇలా